హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు నేను ఇడ్లీలతో ఒక వెరైటీ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే ఇడ్లీ ఉప్మా. ఒక్కొక్కసారి మనం ఇంట్లో ఎక్కువగా ఇడ్లీలు ప్రిపేర్ చేస్తూ ఉంటాము, అవి అయిపోవు. తర్వాత వాటిని ఇడ్లీలాగే తినాలంటే చాలామంది ఇష్టపడరు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా టేస్టీగా ఉండేలా ఉప్మా ప్రిపేర్ చేసినట్లయితే ఖచ్చితంగా అందరూ లైక్ చేస్తారండి. అంతేకాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా ఉదయాన్నే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు తీసుకుంటున్నాను. ఇవి ఒక 8 తీసుకోవాలి. అలాగే పల్లీలు ఒక 4 టేబుల్ స్పూన్ పడతాయి. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుట్నాల కారం. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే 3 టేబుల్ స్పూన్స్ పుట్నాలు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకుంటే పుట్నాల కారం రెడీ అయిపోతుంది. అలాగే కరివేపాకు ఒక రెమ్మ, కొత్తిమీర ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. శనగపప్పు 1 టేబుల్ స్పూన్ పడుతుంది. అలాగే మినపగుండ్లు 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ పడుతుంది. ఆవాలు 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్ తీసుకుంటున్నాను. అలాగే ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక 2 తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎండుమిరపకాయలు 3. అలాగే సాల్ట్ రుచికి సరిపడా. పుట్నాల కారంలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి, కాకపోతే కొంచెం తక్కువగా వేసాను కాబట్టి మరికొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను వేసుకొని ఈ విధంగా చేతితో లైట్గా మ్యాష్ చేసుకోవాలి. మొత్తం రవ్వలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం కూడా రవ్వలాగా అయిపోవాలి. పొడి పొడిగా ఉండాలండి. ఈ విధంగా చేతితోనే మ్యాష్ చేసుకోండి, ఈజీగా మ్యాష్ అయిపోతుంది. చూడండి, మొత్తం ఇడ్లీలను నేను ఈ విధంగా బాగా పొడి పొడిగా రవ్వలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ అంతటికి మనం పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి. రవ్వ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగా పడుతుందండి. మీరు కొంచెం తక్కువ ఇడ్లీలతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఆయిల్ కూడా తక్కువగా వేసుకోండి. 1 నిమిషం తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇందులో ఇప్పుడు ముందుగా పల్లీలను వేసి దూరగా వేయించుకుందాము. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకుందాము. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి, సరిగ్గా వేగవండి. అంతేకాకుండా మనం తర్వాత వేసే పోపు దినుసులు అన్నీ కూడా త్వరగా మాడిపోతాయి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే ఈ పల్లీలు అనేవి చాలా చక్కగా దూరగా వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. వీటిని చివర్లో యాడ్ చేస్తే బాగా క్రంచీగా ఉంటాయండి తినేటప్పుడు. మీరు కూడా ఇలానే చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ముందుగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసి దూరగా వేయించుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మిగిలిన జీలకర్ర, ఆవాలు యాడ్ చేద్దాము. ముందుగా వీటిని వేయించుకోవడం వల్ల బాగా దూరగా వేగుతాయండి. ఒకేసారి అన్నీ యాడ్ చేస్తే సరిగ్గా వేగవు. ఈ శనగపప్పు, మినపప్పు కొద్దిగా వేగిందని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆవాలు, జీలకర్ర యాడ్ చేద్దాము. జీలకర్ర 1 టీ స్పూన్, అలాగే ఆవాలు 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని బాగా వేయించుకుందాము. పోపు దినుసులు అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు ఎండుమిర్చి, అలాగే ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేద్దాము. నేను పచ్చిమిర్చి 2 మాత్రమే యాడ్ చేశానండి. మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకును యాడ్ చేస్తున్నాను. ఒక రెమ్మ లేత కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి ఇడ్లీ ఉప్మాలోకి. నేను అందుకనే లేతగా ఉన్నటువంటి కరివేపాకును యూజ్ చేశాను. పోపు మిశ్రమం అంతా కూడా చక్కగా వేగిపోయిందండి. ఇందులో ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు అనేది కంపల్సరీ ఏమీ కాదండి, కాకపోతే పిల్లలు ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటేనే ఏదైనా కూడా తినడానికి ఇష్టపడతారు. కాబట్టి 1/4 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. పసుపును కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి 1 నిమిషం పాటు. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వ, దాన్ని అంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పోపు మిశ్రమం అంతా కూడా ఈ ఇడ్లీ రవ్వకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పుట్నాల కారం, అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాము. 1 నిమిషం పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకుందాము. మనం వేసిన రవ్వ అంతా కూడా బాగా వేడెక్కాలి కాబట్టి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. ఈ రవ్వ అంతా కూడా బాగా వేడెక్కుతుంది. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. నేను మూత పెట్టేస్తున్నాను.
ఒక 3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దామండి. బాగా వేడెక్కిపోయింది ఈ రవ్వ అంతా కూడాను. ఇడ్లీ ఉప్మా మనకి రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. బాగా వేడెక్కిపోయింది కదా, ఇందులో ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. వేడి వేడిగా ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీకు ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం కూడా చల్లుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. వేడి వేడిగా ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఇలానే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి ఇడ్లీ ఉప్మా ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.